హాయ్ అండి. ఈరోజు మనం వెజ్ చేపల పులుసు ఎలా చేసుకోవాలో చూద్దాం. దానికోసం ఒక ఉల్లిపాయ, 3 పచ్చిమిర్చి, 2 అరటికాయలు, చింతపండు పులుసు నానబెట్టుకోవాలండి. పసుపు, ఉప్పు వేసిన నీళ్ళు, అరటికాయ ముక్కలు కట్ చేసుకుని పసుపు, ఉప్పు నీళ్ళు వేసి అలా వాటర్లో తీసుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఆయిల్లో వేసుకొని వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కాసేపు వేగాలి. వేగిన తర్వాత సరిపడా కారం, సరిపడా ఉప్పు వేసుకొని ఒక 2 నిమిషాలు అలా కలిపిన తర్వాత వేపిన జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసుకోండి. బాగా కలుపుకొని ఒక 2 నిమిషాలు మసాలాలు కొంచెం కరివేపి అందులో తగినంతగా చింతపండు పులుసు నానబెట్టుకున్న రసం వేసుకోవాలి. వేసి పులుపు సరిపడగా వేసుకోవాలి. వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కొంచెం మరిగేంత వరకు దాన్ని బాగా చేసి పెట్టుకున్నటువంటి పన్నీర్ పీసెస్ని విరగకుండా దాంట్లో వేసేసుకోవాలి. ఫ్లేమ్లో పెట్టద్దండి, ఎందుకంటే ఆయిల్ సరిగా గరిటెతో గట్టిగా తిప్పకుండా ముక్కలు విరిగిపోతాయి. స్లోగా తిప్పుకొని కాసేపు మూత పెట్టండి. మూత పెట్టి మగ్గనివ్వండి. ఒక 5 మినిట్స్ తర్వాత తీసి గరం మసాలా కొంచెం యాడ్ చేసుకోండి, 1 టేబుల్ స్పూనుడు. ఫైనల్గా ఇంకొక 5 మినిట్స్ అనేవి మనం ఎగరనిస్తే మనకి కావాల్సినటువంటి కర్రీ అనేది రెడీ అయిపోతుంది. లాస్ట్న కొంచెం కొత్తిమీర చిన్న ముక్కలుగా కట్ చేసి కడిగి పక్కన పెట్టుకోండి. ఎగిరిపోయిన తర్వాత పైన గార్నిష్ చేసుకుందాం. ముక్క చూడండి మగ్గిపోతుంది. ఇంకొక 2 మినిట్స్ మగ్గాలి. ఫైనల్గా కొత్తిమీర గార్నిష్ చేసుకుందాం. వెజ్ చేపల పులుసు రెడీ.